హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పృథ్వీస్ ఫిట్నెస్ హబ్. మన SSCGD బ్యాచ్ నుంచి అయితే వీళ్ళు నిన్న ఫిజికల్ టెస్ట్ ఉండే. సో ముగ్గురు అయితే ఫిజికల్ టెస్ట్ అయితే క్లియర్ చేశారు. మనం ఇప్పుడు వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తూ వాళ్ళ నుంచి మనం ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాం. 5km ఈవెంట్ ఎలా కండక్ట్ చేశారు, ఎలా అయింది అని. సో హోల్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంగ్రాట్స్ మారుతి, కంగ్రాట్స్ సాయి, కంగ్రాట్స్ హరి. సో హరి ఫస్ట్ గా తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటాడు. లైక్ హరి, అక్కడికి వెళ్ళినాక మీకు ఫిజికల్ టెస్ట్ కి ప్రాసెస్ ఎలా అవుతుంది, అసలు ఏంటి ప్రాసెస్, ఏ టైంకి అలౌ చేస్తున్నారు అది చెప్పండి ఒకసారి. మేము 3 o'clock వెళ్ళాము లోపలికి. ఓకే, 3 o'clock కి మీరు వెళ్ళారు. ఓకే, లోపలికి ఒక 6:30 కల్లా లోపలికి తీసుకెళ్ళాము. ఓకే ఓకే, స్టెప్స్ మీద కూర్చొచ్చి మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు, ట్యాగ్ చేసేస్తారు. మాకు మేము కొంచెం వర్షం పడ్డది కాబట్టి మేము ఫస్ట్ బ్యాచ్ రాకూడదు అని చెప్పేసి ఓకే థర్డ్ బ్యాచ్కి వెళ్ళాలని థర్డ్ సెకండ్ మాకు థర్డ్ బ్యాచ్ వచ్చింది. అది ట్రాక్ ఎట్లా ఉందంటే స్క్వేర్ షేప్లో ఉంది. ఒక 4 sides లా 1 side మాత్రమే ట్రాక్. అది 3 sides అనేది వాళ్ళు క్రియేట్ చేసిండ్రు. అది ఓకే, మన చిన్న కంకర ఆ టైప్లో వేసేసి క్రియేట్ చేసిండ్రు. దానిలో పరిగెడుతుంటే ఎట్లా ఉందంటే సేమ్ మన ఇసుకలో పరిగెడుతున్నట్టు. అందరు చెప్పాలి నాకు ఏమంటారు, ఓపెన్ చేయడం రాలేదు కదా. ఓకే, ఇంకోటి ఏమైందంటే కర్వ్స్ ఉన్నాయి, 4 కర్వ్స్. ఒక రౌండ్ కంటే మొత్తం 64 కర్వ్స్ వస్తాయి. ఓకే, 64 అంటే ఆ కర్వ్స్ ఎట్లా అంటే 90 degrees ఉంది. ఆ 90 degrees ఉండడం వల్ల ఏమైందంటే ఆ ఒక్క సెకండ్ ఆగాల్సి వస్తుంది అలా వాళ్ళని క్రాస్ చేయాలంటే. ఎందుకంటే ఒకటే బ్యాచ్ లో 150 members ఉంది. 150 members వాళ్ళని క్రాస్ చేయాలంటే 1 second ఆగాల్సి వస్తుంది ఆ కర్వ్ వల్ల. అలాంటప్పుడు 164 seconds ఆనే వేస్ట్ అయిపోతుంది. అంటే 1 minute వేస్ట్ అయిపోతుంది అక్కడ. మిగతా టైంలో మనం కొట్టాలి, 23 minutes కొట్టాలి. సో నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం దాంట్లో ఆ గ్రౌండ్ లో రన్ చేస్తుంటే శాండ్ లో రన్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుందంట. ఎందుకంటే లెగ్ అనేది లోపలికి డిప్ అవుతా ఉంది. సో షూ అనేది ఎక్కువ కుషనింగ్ ఉంటుంది కాబట్టి లోపలికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎవరన్నా వితౌట్ షూ కొడుతున్నారా, బేర్ ఫుట్ తో కొడుతున్నారా? వితౌట్ షూ కొట్టలే, జస్ట్ ఏమంటారు సాక్స్ తీసుకొని. సో నా ఆలోచన ప్రకారం అయితే వితౌట్ షూ కొట్టడం, సాక్స్ పైన కొట్టడం కూడా సేఫ్ కాదు. ఎందుకంటే అవి ఇసుకరాళ్ళు కాబట్టి. సో అట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి, అట్లాంటి అటెంప్ట్స్ ఏం చేయకండి. డైరెక్ట్ షూ పైనే కొట్టండి. ఎంత అయినా కొంచెం లిమిట్స్ పుష్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇంజూరీ అవుతారు, ఖచ్చితంగా ఇంజూరీ అవుతారు. షూ అనేది సాక్స్ వేసుకొని చేస్తే, సో షూ లేకుండా సాక్స్ వేసుకొని చేస్తే, సో షూ వేసుకొనే చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకోటి పెద్ద ప్రాబ్లం అంటే ల్యాబ్స్ లెక్క పెట్టుకోవడం. ఎందుకంటే 16 ల్యాబ్స్ మనం లెక్క పెట్టుకోవాలి. ఓకే, మీరు RFID కి కంప్లీట్ గా మీ టైమింగ్ రికార్డ్ అవ్వాలి అంటే మీకు మీరే ఓన్ గా 16 ల్యాబ్స్ కౌంట్ చేసుకొని ఈవెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీకు ఎవరు ఇంటిమేట్ చేయరు, లాస్ట్ రౌండ్ కి ఎవరు బెల్ కొట్టి చెప్పరు. సో లాస్ట్ రౌండ్ ఏది, ఫస్ట్ రౌండ్ ఏది అని మీరే చెక్ చేసుకోవాలి. ఎన్ని ల్యాబ్స్ అయినాయని మీరే చెక్ చేసుకోవాలి. ప్రతి ల్యాబ్ ఒక ల్యాబ్ మర్చిపోయినా మనం మొత్తం ఒక్క ల్యాబ్ మర్చిపోయినా మీ టైమింగ్ అనేది మీకు రాదు, వేస్ట్ అయిపోతుంది. చాలా మంది అలానే చేసారు, 15 rounds కొట్టి. ఎగ్జాంపుల్ మారుతి కూడా ఒక బ్లండర్ మిస్టేక్ చేసుకుంటే ఏంటంటే వాడి కౌంట్ వచ్చేసి 15 అయినాయి, వాడు 15 అయినాక 16 అయిపోయినాయి అనుకుని ఆగిపోయినాడు. కానీ ఆగిపోయి వీళ్ళని చూసి వెనకాల ఇంకో రౌండ్ వీళ్ళు ఉరుకుతుంటే అప్పుడు అరే ఇంకో రౌండ్ మిగిలిపోయింది. మా బ్యాచ్ ఉన్నాడు కాబట్టి ఇట్లా సెట్ అయిపోయింది. అదే వేరే బ్యాచ్ ఉంటే కష్టం అవుతుండే, 15 rounds అయిపోతుంది. చాలా మంది అట్లానే. సో 16 rounds అనేది కంప్లీట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, బిగ్ టాస్క్ ఇక్కడ. ఇంకోటి టైమింగ్, మనకు ఫేస్ రోడ్ మీద అయితే ఏ ఫేస్ లో వెళ్తున్నామో తెలుస్తుంది. 2.5 10 minutes 11 minutes అని తెలుస్తుంది. కానీ మనకు అక్కడ ఫేస్ అంటే 90 degrees టర్న్ అయ్యి కూడా స్లో అవుతున్నాం కాబట్టి మళ్ళీ ఫేస్ పెంచడానికి వీలైతే లేదు. కాబట్టి టైం తీసుకెళ్ళాలి, పక్క వాచ్ తీసుకెళ్ళాలి. ఆ వాచ్ ను చూస్తూ ఎంత స్పీడ్ పోతున్నాం తెలుసుకొని ఊరుకోవడం బెస్ట్. ఓకే ఓకే, RFID ఎలా ఉంది? RFID ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది, టైం అక్యురేట్ గా ఉందా, అంత కరెక్ట్ గా ఉందా, అదే ఎక్స్ప్లెయిన్ చేయమని. మనము గేట్ లోపలికి ఎంటర్ అయినప్పుడు మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ట్యాగ్ ఇచ్చేస్తారు. ఓకే, 2 legs కు ఒక్కొక్కటి వేసేస్తారు. ట్యాగ్స్ ఇస్తారా? ట్యాగ్స్ అంటే మన బెల్ట్ టైప్ ఉంటుంది, వాచ్ టైప్ లా. ఓకే, అది వెయిట్ ఏమి ఉండదు. ఓకే, జస్ట్ లైట్ వెయిట్ ఉంటుంది. మనకు అనిపించదు, పెట్టుకున్నట్టు అనిపించదు. అది పెట్టినాక ఒకటి సెన్సార్ దగ్గర మ్యాట్ ఉంటుంది. ఓకే, అది ఆ ట్రాక్ మొత్తం ఉంటుంది. మ్యాట్ ఇట్లా పొడవుగా, తర్వాత 1 meter పొడవు ఉంటుంది, 1.5 meter ఉంటుంది. పక్క ట్యాగ్ పక్క అయితే మనం ఒక ల్యాబ్ కొట్టినాక ఆ ప్యాడ్ అయితే టచ్ చేయాలి పక్క. ఏదో లెగ్ ఆ
ప్యాడ్ టచ్ చేస్తేనే మనకు సెన్సార్ కౌంట్ అవుతుంది. ఫస్ట్ డే ఏమైందంటే ఒక అబ్బాయి దాన్ని జంప్ చేసి వెళ్ళిందంట. జంప్ చేసి వెళ్ళడం వల్ల ఒక ల్యాబ్ తగ్గిపోయింది. దానివల్ల డిస్క్వాలిఫై అయ్యాడు. సో మీరు టైమర్ అనేది చెక్ చేస్తున్నప్పుడు, మీరు టైమింగ్ అనేది చేస్తున్నప్పుడు, మీరు ఆ మ్యాట్ అనేది ట్యాప్ చేసినప్పుడే మీకు టైం అనేది సెన్సార్ రికార్డ్ చేస్తుందంట. సో మీ బార్కోడ్ ని స్కాన్ చేసి రికార్డ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆ మ్యాట్ పైన లెగ్ని స్టాంప్ చేసి ప్రతి ల్యాప్ అనేది కంప్లీట్ చేయాలి. అలా 16 ల్యాబ్స్ కంప్లీట్ చేస్తేనే మీకు టైం అనేది రికార్డ్ అవుతుంది. ఇంకోటి టైమింగ్ గిట్ట మాకు అంటే అది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉంటుంది, ఎందుకంటే సెన్సార్ అంటే తప్పు ఉండకపోవచ్చు. మాది టైమింగ్ క్వాలిఫై అయిన కాబట్టి మా టైమింగ్ చెప్పట్లేదు. ఓకే, క్వాలిఫై అయిన వాళ్ళకి టైమింగ్ అయితే చెప్పట్లేదంట, క్వాలిఫై అవ్వని వాళ్ళకి టైమింగ్ చెప్పి బయటికి పంపించేస్తున్నారు. సో క్వాలిఫై అవ్వడమే ఇంపార్టెంట్ కాబట్టి 24 minutes లో కంప్లీట్ చేసుకోవడానికి చూడాలి. సో వాచ్ అనేది ఏదైనా అలౌ చేస్తున్నారా వాళ్ళు? హ్యాండ్ వాచ్ అలౌ. సో వాచ్ అనేది కూడా అలౌ చేస్తున్నారంటే, మొబైల్ ఫోన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయరు కాబట్టి వాచ్ అనేది పెట్టుకొని మీరే సెల్ఫ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. వాచ్ లేకుండా కొట్టడం మాత్రం సాధ్యం కాదు. అవును, మీకు ఎందుకంటే సెల్ఫ్ పేస్ తెలియదంట కాబట్టి మీరు ఖచ్చితంగా వాచ్ అనేది క్యారీ చేసి చేయండి. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా మీకు టైమర్ అనేది తెలిస్తే ఇంకా మీరు ఎంత పుష్ చేసుకోవాలని తెలుస్తుంది. సో అదొకటి, వాచ్ అనేది తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి వాచ్లోనే ఉండిపోకండి, పేస్ వేస్తూ మధ్య మధ్యలో టైమింగ్ని రికార్డ్ చేస్తూ చూడండి. ఒక 10 seconds ముందే స్టార్ట్ చేసుకోవడం బెస్ట్ వాచ్. ఇంకోటి కర్వ్స్ ఉంటాయి కదా, మనకు 4 కర్వ్స్ ఉంటాయి కదా, కర్వ్స్ 90 degrees ఉన్నాయి కాబట్టి ఆ 90 degrees లో మనం టర్న్ అయిందే అనుకో, మనం ఉన్న స్పీడ్ మొత్తం ఒకటేసారి తగ్గిపోతుంది. తగ్గిపోయి ఆగి మరీ టర్న్ కావాల్సి వస్తుంది. అలా కాకుండా కొంచెం దూరం నుంచి, కొంచెం లాంగ్ నుంచి తీసుకుంటే స్క్వేర్ షేప్ రాకుండా మనకి డైరెక్ట్ కర్వ్ చేసుకోవచ్చు. సో లాంగ్ అనేది వెళ్ళండి. కార్నర్స్ ఏవైతే ఉన్నాయో, ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కార్నర్స్ లో క్లోజ్ కాకుండా కొంచెం కర్వ్ యాంగిల్ చేస్తూ వెళ్ళండి. అప్పుడు మీకు టైం అనేది వేస్ట్ అవ్వదు. స్పీడ్ అనేది తగ్గకుండా అదే స్పీడ్ ను మెయింటైన్ చేయగలుగుతాం. లేదంటే 90 degrees మొత్తం తగ్గాల్సి వస్తుంది. ఆగి మళ్ళీ ఫేస్ పెంచాలంటే అది కష్టమైన పని. ఇంకోటి ప్రతి ల్యాబ్ ఆగాలనిపిస్తుంది. ప్రతి ల్యాబ్ ఎందుకంటే అది ఇసుకలో పరిగెడుతున్న ఫీలింగ్ వస్తుంది మనకు, కాబట్టి ఆగాలనిపిస్తుంది. కానీ డూ ఆర్ డై, కొట్టాలంతే. ఓకే, ఒకటే ఆపర్చునిటీ ఉంది మన చేతిలో అనుకొని ఖచ్చితంగా వర్కౌట్ చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అయిపోతుంది.